బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 క్లైమాక్స్కి వచ్చేసింది. మరో 2 రోజుల్లో అంటే డిసెంబర్ 21న గ్రాండ్ ఫినాలే వేదికగా ఈ సీజన్ విజేత ఎవరో తేలిపోనుంది. సాధారణంగా బిగ్ బాస్ అంటేనే అంచనాలకు అందని ట్విస్టులు, ఆఖరి నిమిషం వరకు ఉత్కంఠ. కానీ ఈసారి సీజన్ ప్రారంభం నుంచి చివరి వరకు ఒక రేలర్ కోస్టర్ రైడ్లా సాగింది. ఆదిలో విన్నర్ అనుకున్న వారు మధ్యలోనే నిష్క్రమిస్తే అసలు అంచనా లేని వారు ఇప్పుడు టాప్ 5లో నిలిచి టైటిల్ రేసులో పోటీ పడుతున్నారు. ఈ సీజన్ టాప్ 5 కంటెస్టెంట్లను చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. తనుజ, కళ్యాణ్ పడాల, ఎమాన్యుయల్, డీమాన్ పవన్, సంజన ఫైనల్ 4లో నిలిచారు. ముఖ్యంగా సామాన్యులుగా అడుగుపెట్టిన కళ్యాణ్, డీమాన్ పవన్ సెలబ్రిటీలను దాటుకొని ఇక్కడి వరకు రావడం బిగ్ బాస్ చరిత్రలోనే ఒక విశేషం. సంజన 2 వారాల కంటే ఎక్కువ ఉండదని భావించిన విమర్శకుల నోళ్లు నొక్కి తనదైన స్టైల్లో టాప్ 5కి చేరుకుంది. కళ్యాణ్ పడాల ఆటలో స్థిరత్వం, ప్రవర్తనతో ప్రేక్షకుల్ని కట్టిపడేశాడు. ప్రస్తుతం 40% ఓటింగ్తో కళ్యాణ్ తిరుగులేని అధికంలో ఉన్నాడు. తనుజ సీజన్ ఆరంభం నుంచి నాగార్జున దత్తపుత్రిక అనే విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ తన గేమ్తో 35% ఓటింగ్ దక్కించుకుంది. అయితే చివరి వారాల్లో కొన్ని తప్పులు ఆమె విన్నింగ్ ఛాన్స్ను ప్రభావితం చేసేలా ఉన్నాయి. ఈ వారం ఓటింగ్లో అత్యంత పెద్ద హైలైట్ ఏదైనా ఉందంటే అది డీమాన్ పవన్ పుంజుకోవడమే. మొదట్లో రీతు వెనుక ఉన్నాడని ముద్రపడ్డ పవన్ ఆమె ఎలిమినేషన్ తర్వాత తన అసలైన డేమాన్ విశ్వరూపాన్ని చూపించాడు. టాస్కుల్లో తన సత్తా చాటుతూ ఆడియన్స్ను ఫిదా చేస్తున్నాడు. నిన్నటి వరకు 4వ స్థానంలో ఉన్న డీమాన్ పవన్ ఇప్పుడు 3వ స్థానంలో ఉన్న ఇమ్మాన్యుయల్ను వెనక్కి నెట్టి పైకి వచ్చేశాడు. ఇమ్మాన్యుయల్ తన కామెడీతో మొదట్లో ఆకట్టుకున్న తర్వాత ఆ మ్యాజిక్ రిపీట్ చేయలేకపోవడంతో ఓటింగ్లో వెనుకబడ్డాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం చూస్తే కళ్యాణ్ పడాల తిరుగులేని ఆధిక్యంలో ప్రథమ స్థానంలో ఉన్నాడు. ఇక 2వ స్థానంలో తనుజ ఉంది. 4వ స్థానంలో డీమాన్ పవన్ 3వ స్థానంలోకి వచ్చేశాడు. ఇమ్మాన్యుయల్ కాస్త వెనుకబడి 4వ స్థానంలోకి వెళ్ళాడు. అయితే వీరి స్థానంలో కాస్త ఓటింగ్ అటు ఇటు మారే అవకాశం ఉంది. ఇక సంజన 5వ స్థానంలో కొనసాగుతుందని సమాచారం. అయితే అధికారిక లెక్కలు తెలియాల్సి ఉంది. డిసెంబర్ 19 అర్ధరాత్రి వరకు ఓటింగ్ లైన్స్ ఓపెన్ ఉంటాయి. ప్రస్తుత లెక్కల ప్రకారం కళ్యాణ్ పడాల విన్నర్ అయ్యే అవకాశాలు 90% ఉన్నాయి. అయితే బిగ్ బాస్ హౌస్లో ఏదైనా జరగవచ్చు. పిఆర్ టీమ్స్ హడావుడి, ఆఖరి నిమిషం ఓటింగ్ తారుమారైతే తప్ప కళ్యాణ్ విజయాన్ని ఆపడం కష్టం. సామాన్యుడిగా వచ్చి టైటిల్ కొట్టి కళ్యాణ్ చరిత్ర సృష్టిస్తాడా, లేక తనుజ తొలి లేడీ విన్నర్గా నిలుస్తుందా తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.